బొకేలు ఏముంటుంది, ఈరోజు తెస్తే రేపు వాడిపోయి గంటలే వాడిపోతాయి. మంచి నిర్ణయం తీసుకుని శాల్వాలు బొకేలు వద్దు అన్నారు, స్వాగతిస్తూ ఉన్నాం. పేదోళ్ళు ఉంటారు ఆ గ్రామాలలో, మీరే పోయి ఒక బుక్కడి బువ్వ పెట్టుకోరు, మంచిగా ఉంటుంది, మీకు కూడా ఆశీర్వాదం దొరుకుతుంది. భగవంతుడు ఎక్కడో లేడు, మన చుట్టుపక్కల ఉన్న మన ప్రజల మధ్యనే ఉంటారు, మన యువత మధ్యనే ఉంటారు. ఎవరైతే నిర్భాగ్యులు ఉన్నారో, నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించాలి. ఒక పూట బువ్వ పెడితే గదే మనం దేవుని సేవ చేసినట్టు. భగవంతుడు చెప్పింది కూడా గదే. భగవంతుడు నమ్ముతూ ఉంటారు అందరు కాబట్టి చెప్తావు. దేవుడు ఏం చెప్పిండు, ఎవరైతే నిజంగా సమాజంలో వెనుకకు నెట్టేయబడ్డారో, ఆర్థికంగా చిక్కిపోయి ఉన్నారో, లేకపోతే అనాథ పిల్లలు ఉన్నారో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉంటారు, పాప 8-9 ఏళ్ళకి అమ్మ నాన్న చనిపోయి ఉంటారు, వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి రేకుల షెడ్ అని వేయాలి. ఎందుకంటే ఇల్లు లేకపోతే ఇబ్బంది కాబట్టి వాళ్ళు రోడ్ల మీద మగ్గుతూ ఉంటారు. లేకపోతే చిన్న ఇల్లు ఉంటుంది, మొత్తం కురుస్తుంటుంది, ఇబ్బంది పడుతుంటారు పిల్లలు, పాపం అనాథ పిల్లలు. వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేస్తే మనం భగవంతునికి సేవ చేసినట్టు.